వెల్కమ్ బ్యాక్ అండ్ ఎస్ మేము సైతంలో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి మన సూపర్ స్టార్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు అండ్ మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు అండ్ ఎస్ మన మేము సైతంలో ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ నాగార్జున గారి టీమ్ అండ్ ఎన్టీఆర్ గారి టీం మధ్యలో జరుగుతోంది అండ్ ఈ మ్యాచ్ కి బోత్ ద కెప్టెన్స్ ఆర్ హియర్. సో ఈ మ్యాచ్ లో టాస్ వేసి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఏంటో డిసైడ్ చేద్దాం. సో ముందు రూల్స్ ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి ఈ మ్యాచ్ కి ఎంపైర్ గా ఉన్న సురేష్ బాబు గారు మాట్లాడతారు. సార్, మ్యాచ్ రూల్స్ 6 aside, six overs for each team. One batsman bats only 6 balls. One bowler bowls only 1 over. Girls have 1 life. They can get out twice. A white direct kodte 6 runs. A green dagger kodte 4 runs. Itu direct first layer ki 4 runs, second layer ki 6 runs. Within the ground, ball is in play. You have to continuously keep running. Oh, yeah. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇస్ 1 run. Entire back side is 1 run. Always batting only from one side. 8 players per side, 6 overs each match. Okay, we'll go for toss. రాఘవేంద్ర గారు టాస్ వేయబోతున్నారు అండ్ ఎన్టీఆర్ టీం నుంచి ఎన్టీఆర్ గారు అండ్ నాగార్జున గారి టీం నుంచి అఖిల్ వైస్ కెప్టెన్. ఓకే, టాస్ వేస్తే కానీ ఎవరు చెప్పేలా లేరు. హెడ్స్ వాజ్ అఖిల్స్ కాల్ అండ్ ఇట్ ఈస్ హెడ్స్. అఖిల్ వన్ ద టాస్. సో అఖిల్ గారు టాస్ గెలిచారు. సో బ్యాటింగా బౌలింగా దానికంటే ముందు సచ్ ఎ వండర్ఫుల్ క్రికెట్ మ్యాచ్. సో వాట్ యూ థింక్? రియల్లీ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు అందరూ కలిసి వచ్చినందుకు ఇట్స్ వెరీ గుడ్ కాజ్ అండ్ ఆల్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సూపర్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ లో అఖిల టీం అంటే టెంపర్ లేచిపోయే రేంజ్ లో ఇంకో కెప్టెన్ ఎస్ తారక్ ఈస్ హియర్. సార్, హౌ డు యు ఫీల్? మామూలుగా అసలు 2 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదండి. ఏదోటి శ్రీకాంత్ గారికి అప్పచెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ పొద్దున్న నుంచి అందరూ చేసే ప్రయత్నాలని చూసి నాకే సిగ్గేసింది. ఏదోటి నా వంతు ఉడత భక్తిగా వచ్చి ఈ పార్టిసిపేషన్లో షేర్ చేసుకుందామని వచ్చాను. గర్వంగా ఉంది. పొద్దున్నుంచి అందరూ దీనికి పెద్దపీట వేసింది తాతగారని. సో అలా రామారావు గారికి మనవడిగా పుట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నిజంగా ఆ మనిషి మన మధ్య ఉంటే బాగుండేదేమో. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని 3వ తరం ఇండస్ట్రీ కూడా ప్రజల వైపు ఇంత మొగ్గు చూపిస్తున్నారా, ఇంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారా అని ఆయన కూడా గర్వపడేవాళ్ళేమో. ఎల్లప్పుడూ రామారావు గారి ఆశీస్సులు, నాగేశ్వరరావు గారి ఆశీస్సులు ఇండస్ట్రీ మీద ఉండాలి అని, ఇలాగే కేవలం ప్రజల దగ్గర టికెట్ల వరకే తీసేసుకొని మేము ఏదో సక్సెస్లు కొట్టేసి ఈ రేంజ్కి రావడమే కాకుండా ఏదో మా వంతు ఉడత భక్తిగా వాళ్ళకు కూడా ఏదో సహాయం చేయగలుగుతాం అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇలాగే ఎప్పుడు ఇండస్ట్రీకి మిగిలిపోవాలని, ఇలాగే ఎప్పుడు ప్రజలందరూ చల్లగా మమ్మల్ని చూడాలని, దీని మొత్తానికి కారణమైనటువంటి ఈవెంట్కి కారణమైనటువంటి మా సీనియర్ హీరోలు. పొద్దున బాబాయ్ పాడడం చూశాను, చాలా బ్రహ్మాండంగా పాడారు. అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, చిరంజీవి గారికి, అలాగే ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మా ప్రొడ్యూసర్లందరికీ నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you so much and all the best. That was NTR and so Akhil's team won the toss and first batting కి రాబోతున్నారు వాళ్ళు. 6 overs మ్యాచ్ ఇది చాలా స్పెషల్ గా ఉండబోతోంది. సో డోంట్ మిస్ ఇట్. లెట్స్ గో లైవ్. థ్యాంక్ యూ. జమినీ ప్రేక్షకులకి మరోసారి స్వాగతం. 12 గంటల టెలిథాన్లో మేము సైతం టెలిథాన్లో క్రికెట్ మ్యాచ్ మొత్తం 3 మ్యాచ్లు ఇక్కడ ఉండబోతున్నాయి. 3 మ్యాచ్ల్లో ఏబిసిడి 4 టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్ అఖిల్ టీం అంటే నాగార్జున టీం వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ టీం. అలాగే తర్వాత మరొక మ్యాచ్ రామ్ చరణ్ టీం వర్సెస్ వెంకటేష్ టీం. ఈ 2 టీంలు ఆడే మ్యాచ్ల్లో ఎవరు విజయం ఫైనల్ జరుగుతుంది. 6 సైడ్ యాక్చువల్గా 2-0 ముందుగా మనం రూల్స్
చూద్దాము సత్య. Yes, Venkatesh. Welcome to the Kotla Vijay Bhaskar Reddy Indoor Stadium. It's a six-a-side match. ఒక భిన్నమైన ఇండోర్ క్రికెట్ గేమ్ ఇవాళ మనం చూడబోతున్నాము. రూల్స్కి సంబంధించిన వివరాలు వెంకటేష్ ప్రేక్షకుల కోసం. మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. న్యూస్ ఏంటంటే అఖిల్ టీం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తూ ఉంది. పిచ్ ఇది మనకు తెలుసు, ఇది వన్ సైడ్ బ్యాటింగ్ మాత్రమే ఉంటుంది. పిచ్ కూడా ఆర్టిఫిషియల్ టర్ఫ్. దాంట్లో నిఖిల్ నాన్ స్ట్రైకర్ సైడ్లో ఉన్నాడు. నాగచర్య బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. బౌలింగ్ చేయడానికి సందీప్ కిషన్ రెడీగా ఉన్నాడు. సందీప్ కిషన్ మొదటి బంతి ఫుల్ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ బ్యాట్ మీదకి బంతి రాలేదు. దాంతో ఒక డాట్ బాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్రికెట్లో. 6 overs మ్యాచ్ ఇది సత్య. ఎస్, యూఆర్ రైట్. ఇట్స్ ఎ సిక్స్-a-సైడ్ మ్యాచ్, లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ కాబట్టి ప్రతి బాలు చాలా కీలకమైన బాలే అవుతుంది. ఫస్ట్ బాల్ పరుగులేమీ లేకుండానే. రెండో బాల్ లాంగ్ ఆన్లో కొట్టారు. అయితే ఎంపైర్ 2 పరుగులకు డిక్లేర్ చేశారు. సో నాగశౌర్య తన ఖాతాని తెరిచాడు. రెండో బాల్లో లాంగ్ ఆన్ సైడ్ బాల్ని లాఫ్ చేసే ప్రయత్నం చేశాడు. 2 పరుగులు లభించాయి. ఎంపైర్ సురేష్ బాబు 2 పరుగులుగా డిక్లేర్ చేశారు. దీన్ని పరుగులు చేయాల్సిన అవసరం లేకుండానే. సందీప్ కిషన్ తర్వాత బంతి ఈసారి సిక్సర్. మొట్టమొదటి సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్. లవ్లీ షాట్ ఫ్రమ్ నాగశౌర్య. షార్ట్గా వచ్చింది, దాన్ని చక్కగా పుల్ చేసి మొట్టమొదటి సిక్స్. సెకండ్ టైర్లో ప్రేక్షకుల గ్యాలరీలో సెకండ్ టైర్ కనుక వెళ్తే 6 అవుతుంది. దాని కిందకి వెళ్తే మరోసారి రీప్లేలో మనం చూడొచ్చు. బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఫస్ట్ బిగ్ షాట్ ఆఫ్ ది మ్యాచ్. షార్ట్ పిచ్ బాల్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే ఫేమ్. మరొక షార్ట్ బాల్, ఈసారి కవర్స్ తరపు అద్భుతమైన సిక్సర్ నాగశౌర్య బ్యాట్ నుంచి. సురేష్ బాబు మరొకసారి ఈసారి అవతల వైపున అదర్ సైడ్లో అంతే మరొకసారి షార్ట్ డెలివరీ. దాన్ని కూడా సునాయాసంగా ఈసారి అవతల వైపు అప్పర్ టైర్కి దాన్ని పంపించడం జరిగింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఫ్రమ్ నాగశౌర్య. మరొక సిక్స్, ఈసారి డీప్ మిడ్ వికెట్ తరపు కన్సిక్యూటివ్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే ఫేమ్ నాగశౌర్య. మీరు రీప్లేలో చూడొచ్చు. ఇట్స్ ఏ 6-a-సైడ్ మ్యాచ్. ప్రతి బాల్ సిక్సర్గా మలచాలని బ్యాట్స్మెన్ ప్రయత్నం చేస్తాడు. మొదటి 2 బాల్స్ నార్మల్గానే యూజ్ చేసిన తర్వాత 3 బాల్స్ని 3 సిక్సర్లుగా మలిచాడు నాగశౌర్య. నాగశౌర్య ఖాతాలో ఇప్పటికీ 20 పరుగులు. మరొక షార్ట్ బాల్ ఈసారి ఎడ్జ్ తీసుకుని వెళ్ళింది. అయితే బిహైండ్ ద బౌలర్ వెళ్తే కేవలం ఒకే ఒక్క పరుగు. సో మొదటి ఓవర్ పూర్తయింది. మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి స్కోర్ 21 పరుగులు. వికెట్ నష్టపోకుండా సందీప్ కిషన్ ఒక ఎక్స్పెన్సివ్ ఓవర్ని అఖిల్ టీంకి ఇచ్చాడు. చాలా షార్ట్ బౌలింగ్ వేశాడు. దాన్ని నాగశౌర్య మొదటిసారి ఫిలిం స్టార్ క్రికెట్లో నాగశౌర్యాన్ని మనం చూస్తున్నాం. ఊహలు గుసగుసలాడే హీరో. నిజంగా సత్య మంచి బ్యాటింగ్. ఇక్కడ మనకి ఒక ఎండ్ నుంచి బ్యాటింగ్ జరుగుతుంది. దాంట్లో బంతి నేరుగా కింద టైర్కి వెళ్తే 4 లేకపోతే 6, అలాగే బౌన్స్ అవుతూ వెళ్తే 2 runsగా ప్రకటిస్తారు. రైట్, ఒక చిన్న మార్పు చూడొచ్చు. 6-a-సైడ్ మ్యాచ్ కాబట్టి అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాదు కాబట్టి మొదటి ఓవర్ తర్వాత నాగశౌర్య రిటైర్డ్ హెడ్గా వెనుదిరిగాడు. సచిన్ జోషి ఆయన ప్లేస్లో బ్యాటింగ్కి వచ్చారు. సో మొదటి బంత్ తర్వాత సాయి ధరమ్ తేజ బౌలింగ్. ఈసారి పుల్ చేసే ప్రయత్నం, కాకపోతే 1 రన్గా డిక్లేర్ చేశాడు సురేష్ బాబు. బిహైండ్ ద వికెట్ వెళ్తే ఒకే ఒక పరుగు వస్తుంది ఈ మ్యాచ్ రూల్స్ ప్రకారం. దాంతో ఏంటంటే ఎడ్జ్ తీసుకుని వెళ్ళింది ఒకే ఒక పరుగు. సచిన్ జోషి, ఒరై పండు లాంటి సినిమాల హీరో, ఆషికి తెలుగు చిత్రంలో కూడా హీరో. మరొకసారి అవుట్, కాట్ బిహైండ్, అవుట్. మొదటి వికెట్. వండర్ఫుల్ బౌలింగ్ బై సాయి ధరమ్ తేజ్. చక్కటి స్వింగ్ని రాబట్టాడు సాయి ధరమ్ తేజ్. దాంతో
దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు సచిన్ జోషి. మొదటి వికెట్ కోల్పోయింది. చక్కటి క్యాచ్ని బిహైండ్ ద వికెట్స్ శ్రీకాంత్ కెప్టెన్ అందిపుచ్చుకున్నాడు. దీంతో మొదటి వికెట్ కోల్పోయింది నిఖిల్ టీం. సో నెక్స్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చారు. నిఖిల్ అఖిల్ ఇద్దరు కలిసి క్రీజ్ని షేర్ చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ తన మొదటి ఓవర్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మొదటి వికెట్ తీసుకున్నాడు. సో దీంతో స్కోర్ 23 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఖిల్ టీం మొదటి ఓవర్ని చక్కగా వినియోగించుకుంది. కానీ రెండవ ఓవర్ సాయి ధరమ్ తేజ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జట్టు వైస్ కెప్టెన్ అఖిల్ ప్రస్తుతం క్రీజ్లో. సాయి ధరమ్ తేజ మంది 6. ఎస్ ఇస్ 6, అనదర్ 6. సో మొదటి బంతికే అఖిల్ 6 కొట్టాడు. మనం సినిమాతో క్యామియో రోల్లో ఈ మధ్య అడల్ట్గా రీఎంట్రీ ఇచ్చిన అఖిల్ మరోసారి రీప్లేలో మనం చూడొచ్చు. చక్కటి పుల్ షాట్. ఈసారి ముందుకొచ్చి 4 వెళ్ళే అవకాశం. ఎస్ 4. అఖిల్ మొదటి బంతి నుంచే దూకుడు ఆటని ప్రదర్శిస్తున్నాడు. మొదటి బంతిని సిక్సర్గా మలిచిన తర్వాత రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ తరపు బౌండరీకి తరలించాడు. ఇట్స్ ఏ 6 సైడ్ మ్యాచ్. అందుకని కేవలం 6 ఓవర్ల మ్యాచ్ కాబట్టి వీలైనన్ని పరుగులు సాధించాలి. నెక్స్ట్ బ్యాట్ మరొక బంతి. ఈసారి కవర్స్ వైపు ఫీల్డర్ మీదుగా మరొక బౌండరీ. సో సాయి ధరమ్ తేజ ఒక స్వింగ్ బౌల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అఖిల్ దాన్ని చక్కగా అందిపుచ్చుకుంటున్నాడు. గ్రౌండ్కి నలువైపులా పరుగుల్ని రాబట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నాడు. మరొక బంతి. ఈసారి స్ట్రైట్ డెలివరీ అలానే స్ట్రైట్ షాట్. అయితే కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఫీల్డర్ సందీప్ కిషన్ బంతిని అందిపుచ్చుకున్నాడు. సో మంచి బౌలింగ్ సాయి ధరమ్ తేజ ద్వారా. సో రెండో ఓవర్ ఆట పూర్తయింది. సో 6 సైడ్ మ్యాచ్ కాబట్టి ఒక ఓవర్కి ఒక బ్యాట్స్మెన్కి 6 బంతులు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. నిఖిల్ నాన్ స్ట్రైకర్లో ఉన్నాడు. ఇంతవరకు అతనికి బ్యాటింగ్ అవకాశం రానేలేదు. బట్ మంచి ప్రారంభం. 1 వికెట్ కోల్పోయినప్పటికీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్. రఘు ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రఘు సారీ నీకు పెళ్ళైంది లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. రవితేజ సోదరుడు. ఫిలిం స్టార్ క్రికెట్లో అందరికీ సుపరిచితుడు. షార్ట్ బాల్ 6. లాంగ్ ఆఫ్ వైపు అద్భుతమైన సిక్సర్ని చూసాము. మొదటి బంతినే అఖిల్ చక్కటి సొగసైన స్ట్రోక్ తోటి సిక్సర్ని తీసుకున్నాడు. స్కోరు 44 పరుగులకు చేరుకుంది. ఒకే వికెట్ నష్టానికి. 3వ ఓవర్ మొదటి బంతి మాత్రమే. చక్కటి రన్ రేటు అఖిల్ టీం మెయింటైన్ చేస్తుంది. ఈసారి మళ్ళీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం. అయితే బంతి బ్యాట్ హ్యాండిల్కి తగిలి పరుగులేమీ రాలేదు. అఖిల్ బ్యాట్ని చేంజ్ చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే రిటైర్డ్ హార్ట్గా అఖిల్ తర్వాతి బ్యాట్స్మెన్కి ఆడే అవకాశాన్ని ఇస్తున్నాడు. రాజీవ్ కనకాల నెక్స్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వస్తున్నాడు. రాజీవ్ కనకాల నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఒక సింగిల్ తీసే ప్రయత్నం. షార్ట్ సింగిల్. రన్అట్ ఛాన్స్. అవుట్. సో నిఖిల్ బ్యాటింగ్ చేయకుండా